వెల్కమ్ టు మంజు కుకింగ్ వండర్స్. నేను మీ మంజు. మీరు బీరకాయ కర్రీ చేయాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకునే మసాలా పొడిని వేసి కర్రీ చేయండి, ఎంత కమ్మగా ఉంటుందో. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, రెండిట్లోకి చాలా చాలా బాగుంటుంది. మరి బీరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ 2 బీరకాయలు తీసుకున్నాను. పైన చెక్క అంతా పీల్ చేసేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. బీరకాయలు లేతగా ఉంటే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే ఆనియన్, టమోటాలను కూడా కట్ చేసి పెట్టుకొని తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గేందుకు ఇందులో కాస్త ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయలను 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. ఇందులోనే కరివేపాకును తుంచి వేసుకోండి. కరివేపాకు తుంచి వేసుకోవడంలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆనియన్ కాస్త మెత్తబడిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలను వేసి బాగా కలిపేసుకోవాలి. మనకు బీరకాయ ముక్కలు మగ్గేలోపు టమాటా ముక్కలు కూడా మగ్గిపోయి మెత్తగా అవుతాయి. లేత బీరకాయలు తీసుకోండి, తొందరగా మగ్గిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. ఇందులోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ ధనియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కాస్త చెక్క, 2-3 లవంగాలు వేసుకొని సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఈ పొడిని అప్పటికప్పుడు చేసుకొని ఈ కర్రీలో వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. చూడండి, బీరకాయ ముక్కలు కూడా కాస్త దగ్గర అయ్యి కాస్త ఉడికింది కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత కారం వేసుకోండి. ముందుగానే సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి సాల్ట్. దీన్ని అంతటిని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. కొద్దిగా ఆయిల్ సపరేట్ అవుతుంది, అలా వచ్చేంత వరకు మగ్గించుకోండి. చూడండి, ఆయిల్ సెపరేట్ అయ్యి బీరకాయ ముక్క మనకు మెత్తబడేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకొని మరో 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఎప్పుడు పులుసు కూరలా కాకుండా ఇలా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీ అందరికీ. ఇది రైసు, చపాతీలకి, రెండిట్లకి కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.